నమస్కారం. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. క్లాట్, సిఎల్ఏటి క్లాట్ అంటే ఏమిటి? క్లాట్ ఎగ్జామ్‌ను ఎవరు రాస్తారు? ఎందుకు రాస్తారు? ఎందుకు రాయాలి? అని మనం తెలుసుకోవాలనుకుంటే క్లాట్, సిఎల్ఏటి క్లాట్ అంటే కామన్ లా అడ్మిషన్ టెస్ట్. సో, ఇప్పుడు కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అనేది భారతదేశంలో అత్యున్నతమైన యూనివర్సిటీలలో, అంటే గొప్ప గొప్ప యూనివర్సిటీలలో ర్యాంక్ సంపాదించి యూనివర్సిటీలలో అంటే లా చదువుకోవడానికి వృత్తి న్యాయ వృత్తిని చేపట్టేటువంటి జడ్జి కానీ న్యాయ వృత్తి కానీ చేపట్టాలంటే మనము లా డిగ్రీ చదవాలి. లా డిగ్రీ ఎక్కడ చదివితే బాగుంటుంది అని చాలామంది విద్యార్థులకు, తల్లిదండ్రులకు మనకు ఒక క్వశ్చన్ ఉంటుందన్నమాట. అంటే లా యూనివర్సిటీలలో మనము ఎప్పుడైతే ఐఐటి చదివితే, ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు, మ్యాథ్స్ చదివిన విద్యార్థులు ఐఐటి చదివితే ఎంత గొప్పగా ఫీల్ అవుతారో, ఈ క్లాట్ యూనివర్సిటీలలో చదివినటువంటి విద్యార్థులు కూడా లా యూనివర్సిటీలో చదివినటువంటి విద్యార్థులు అంత గొప్పగా ఫీల్ అవుతారనమాట. అంటే ఈ కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన యూనివర్సిటీలలో ర్యాంకు ద్వారా మాత్రమే సీట్ వస్తుంది. నేను పేమెంట్ చేసి సీట్ సంపాదిస్తాను అంటే ఉండదు. సో ర్యాంకు ద్వారా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, క్లాట్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ ద్వారా క్వాలిఫైడ్ అయినటువంటి విద్యార్థులకు మాత్రము ఈ యొక్క యూనివర్సిటీలో అడ్మిషన్ పొందడం జరుగుతుంది. ఈ యొక్క క్లాట్ ఎగ్జామ్కు ఎవరు అర్హులు? క్లాట్ ఎగ్జామ్కు అర్హత ఇది యూజీ మరియు పీజీలలో రెండు దఫాలుగా అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేషన్. ఈ యొక్క యూజీ గ్రాడ్యుయేషన్ అనేది 5 సంవత్సరాల డిగ్రీ ఉంటుందన్నమాట. ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులు మరియు ఇంటర్మీడియట్ పూర్తయినటువంటి విద్యార్థులు, అంటే ఇంటర్లో ఎంపీసీ కానీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఏ గ్రూపు ద్వారా చదివినప్పటికీ ఈ యొక్క క్లాట్ ఎగ్జాము అండర్ గ్రాడ్యుయేషన్ యూజీలో అడ్మిషన్ పొందవచ్చు. దీనికి 5 సంవత్సరాల కోర్సు ఉంటుంది. 3 ఇయర్స్ ప్లస్ 2 ఇయర్స్, మొత్తం 5 ఇయర్స్ కోర్సు ద్వారా పూర్తి చేసిన విద్యార్థులు లా డిగ్రీని పూర్తి చేసుకున్న వాళ్ళు అవుతారు. వారు అప్పుడు అడ్వకేట్ ప్రాక్టీస్ కోసము లేదా జడ్జిల కోసం కూడా ప్రిపేర్ కావచ్చు. ఒకవేళ డిగ్రీ అయిపోయినటువంటి విద్యార్థులు, లాలో డిగ్రీ కంప్లీట్ అయిన విద్యార్థులు పీజీ ఎగ్జామ్ రాస్తారు. అంటే పీజీ సెట్ అంటారు దాన్ని. ఈ యొక్క క్లాట్ ద్వారా పీజీ సెట్ ఎగ్జామ్ రాసిన 2 సంవత్సరాల కోర్సు ఉంటుంది. కొన్ని యూనివర్సిటీల్లో 1 సంవత్సరం కోర్సు కూడా ఉంది. దాని ద్వారా కూడా పూర్తి చేసుకోవచ్చు. ఈ యొక్క క్లాట్ ఎంట్రన్స్ ద్వారా పూర్తి చేయబడ్డటువంటి విద్యార్థులకు ఏ విధమైనటువంటి అవకాశాలు ఉంటాయి అంటే, ఈ యొక్క గొప్ప యూనివర్సిటీలలో చదువుకున్నప్పుడు ఆ యొక్క చదివే విధానము, వాళ్ళ యొక్క ప్రాక్టీస్ విధానము, ఉత్తమ ప్రాక్టీస్ చేయడం ద్వారా వారి యొక్క లాంగ్వేజ్ ఎఫిషియన్సీ, సబ్జెక్టు, వారి యొక్క హుందాతనము అన్నీ కూడా ఈ యూనివర్సిటీలోనే వాళ్ళకు బోధించబడతాయి. సో దాంతో వారు ఈ లా ప్రొఫెషన్కి వచ్చినప్పుడు హుందాగా ఉండడము, ఆ యొక్క ప్రొఫెషన్కి యొక్క గర్వకారణంగా ఉండడము జరుగుతుందన్నమాట. సో కాబట్టి మనం లా డిగ్రీ చదివించాలనుకునే తల్లిదండ్రులు ఎవరైనా మీ పిల్లలు 12th సంవత్సరం చదువుతున్నప్పటికీ లేదా 12th అయిపోయిన సంవత్సరం అయినటువంటి విద్యార్థులను కూడా క్లాట్ ఎంట్రన్స్ రాయించినట్లయితే, దాంట్లో మీరు విద్యార్థులు క్వాలిఫైడ్ అయినట్లయితే వాళ్ళకు లా డిగ్రీలో అంటే యూజీలో అడ్మిషన్ పొందుతారు. ఈ క్లాట్లో సిలబస్ ఏముంటుంది? ఈ యొక్క క్లాట్ ఎగ్జామినేషన్ సంవత్సరం మారుతూ ఉంటుంది. ఒక సంవత్సరం 120 క్వశ్చన్స్, ఒక సంవత్సరం 150 క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు. అందులో ఉండేటువంటి సబ్జెక్టులు రీజనింగ్ అబిలిటీ, సో అనలిటికల్ అబిలిటీ, జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, తర్వాత జనరల్ లా అవేర్నెస్ అనేది కూడా ఉంటుంది. లా యొక్క అవేర్నెస్. సో లా కాంట్రాక్ట్ సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట లాల. అంటే ఈ యొక్క 5 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. ఇవి చాలా మినిమం లెవెల్లో ఉంటాయి. సో జనరల్ అవేర్నెస్ మామూలుగా జీకే కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క రీజనింగ్ అబిలిటీ అంటే ఏంటంటే, ఈ యొక్క స్టూడెంట్స్కి లాజికల్ అబిలిటీ ఏ విధంగా ఉందో తెలుసుకోవడం కోసమే రీజనింగ్ అబిలిటీ ఉంటుంది. అలాగే క్వాంటిటీ అప్టిట్యూడ్ లేదా మనము అర్థమెటిక్ అంటాము, లేదా జనరల్ మ్యాథమెటిక్స్ అంటాము. ఏదన్నా ఈ యొక్క న్యూమెరికల్ అబిలిటీ అని కూడా అంటాం. ఈ సబ్జెక్ట్ కూడా చాలా తక్కువ మార్కులే ఉంటాయి. సో ఈ యొక్క 5 సబ్జెక్టులలో 120 నుంచి ఒక్కొక్కసారి 150 క్వశ్చన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ ఎగ్జామ్స్లో క్వాలిఫైడ్ అయితే మంచి యూనివర్సిటీలో సీట్ రావడం జరుగుతుంది. ఈ యొక్క యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసము ప్రతి సంవత్సరము మనం ఇప్పుడు నుంచి మనము చేసుకుంటే ప్రతి సంవత్సరంలో డిసెంబర్ మొదటి ఆదివారం రోజు మాత్రం ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. డిసెంబర్ మొదటి ఆదివారం అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ 3rd నాడు ఎగ్జామ్ జరిగింది 2023లో. ఈ సంవత్సరం కూడా నెక్స్ట్ 2024లో కూడా డిసెంబర్ మొదటి ఆదివారం ఏ రోజు వస్తుందో ఆ రోజే మన యొక్క ఎగ్జామ్ ఉంటుంది. సో దీనికి అప్లికేషన్ ఫామ్స్ మోస్ట్లీ జూలై నుంచి ప్రారంభమవుతాయి. కాబట్టి మీ యొక్క పిల్లలను
మీరు లా డిగ్రీ చదివించి ఒక ఉన్నత స్థానంలో ఉంచుకోవాలి, లేదా లా డిగ్రీ చదివించి వాళ్ళని ఒక జడ్జిలుగా చూసుకోవాలి అనుకుంటే మీరు క్లాట్ ఎగ్జామ్ 12th నుంచే క్లాట్ ఎగ్జామ్ రాయించండి. వాళ్ళ యొక్క మంచి భవిష్యత్తుకు మీరు సహకరించండి. థ్యాంక్ యూ.